హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఇదిగోండి శనగపిండి వేసుకుంటున్నాను. కేజీ శనగపిండి అంటే కేజీ బూందీ అంటే 600 గ్రాముల శనగపిండి తీసుకుంటే కేజీ బూందీ అయింది. 650 గ్రాముల శనగపిండి తీసుకుంటే కేజీ బూందీ అయింది మనకి. ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందాం. ఇందులో ఉప్పు ఏమి నీళ్లు చూసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోసి కలుపుకోండి. చాలా లేపమ్మ, మా అబ్బాయి పోస్తున్నాడు నీళ్ళు. ఇంకొంచెం భయమ్మా. నీళ్ళు అయితే బూందీ కలుపుకునే విధానాన్ని బట్టి మనకు బూందీ రౌండ్గా రావాలా లేకపోతే పొడుగ్గా వస్తాయా అనేది మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఉండిద్ది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ నీళ్ళు సరిపోతాయి. ఇది బాగా ఉండలేకుండా రఫ్ కొట్టాలి పిండి. ఇట్లా రఫ్ కొడితే ఉండలేకుండా బాగా నీట్గా వచ్చిద్ది. కొద్దిగా 2-3 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలి. ఓకే అండి, చూసారు కదా పిండి కలుపుకోవడం అయితే. ఇదిగో ఈ లూజ్ ఉంటే సరిపోద్ది మనకి పిండి. ఈ మోస్తరులో ఉంటే మనకు పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది బూందీ అనేది. దీంట్లో ఉప్పు కానీ కారం కానీ సోడా ఉప్పు అలాంటివి ఏమి వేయకూడదండి. ఉట్టి శనగపిండి కలుపుకుంటే సరిపోద్ది మనకి. ఆయిల్ కూడా ఫుల్ కాకుండా ఆయిల్. ఇదిగోండి బూందీ గంట బెజ్జాలు ఇంత ఈ రౌండ్ ఉంటే మనకి బాగా వస్తుంది. ఎనప గంట అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది బూందీ. నేనైతే చేతితోనే పోసుకుంటున్నాను. కొంతమంది గిన్నెతో కూడా పోస్తారు, గిన్నెతో అయినా పోసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి బూందీ మనం. ఇదిగోండి ఇట్లా ఈ ఏళ్లతోటి ఇట్లా తిప్పాలి. ఇట్లా అరిచేతితో కొడితే మాత్రం బూందీ రాదు. ఇట్లా ఏళ్లతోటి రౌండ్ తిప్పితే బూందీ పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. ఎప్పుడు పట్టుడు వాయి దేవుకుంటే మనకు బూందీ అనేది బాగా నీట్గా ఉండిద్ది. ఇదిగోండి చూడండి ఎంత గుండ్రంగా వచ్చిందో బూందీ. ఇలా రావాలి మనకి. ఎప్పుడైనా బూందీ ఇంత గుండ్రంగా రావాలి, అప్పుడే బాగుండిద్ది బూందీ కూడా. పట్టుడు వాయి దేవేస్తున్నా అండి. ఇట్లా పట్టుడు వాయి దేవుకుంటే మనకి బూందీ నీట్గా ఉండిద్ది. ఏగేటప్పుడు కూడా అంతా ఒకటే కలర్లో వచ్చిద్ది. ఒకటి ఎర్రగా ఒకటి పచ్చగా లేకుండా బూందీ అంతా ఒకటే కలర్లో రావాలంటే పట్టుడు వాయి దేవుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ వెంటనే రెండో చేయి కూడా కొట్టేస్తున్నానండి. ఇట్లా కొంచెం పిండి వేసుకోవాలి, ఏళ్ళతోటి తిప్పుకోవాలి. ఫుల్ కాక మీదే కొట్టుకోవాలి. ఫస్ట్ వాయి దేవాక 1 నిమిషం ఆగాను నేను కాక రావడానికి. 1 నిమిషం ఆగి చూడండి బూందీ కొట్టాక కూడా ఎంత కాకుందో. 1 నిమిషం ఆగి మళ్ళీ కొట్టుకుంటున్నాను నేను. ఇదైతే దేవేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇట్లా మళ్ళీ ఇంకొక వాయి పట్టుడు వాయి అయితే కొట్టేసుకుంటున్నాను. మొత్తం 4-5 వాయిలు పట్టుడు వాయిలు తీసాక 5వ వాయికి మొత్తం పోసి ఎంచుతాను నేను. ఇవ్వండి ఇప్పుడు ఇది 3వ వాయి అనమాట. ఇంక 2 వాయిలు అయిద్ది అండి. ఇవి అయితే 5వ వాయి కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో పట్టుడు వాయిలు తీసిన బూందీ అయితే మొత్తం ఇందులో పోసేసాను. ఇప్పుడు ఆగాలి సన్న మంట మీద మంచిగా కరకరలాడే విధంగా. మనకి 2-3 నిమిషాలు టైం పట్టిద్దండి ఈ ఆగటానికి. 2-3 నిమిషాలు అన్నీ ఒకటే కలర్ వస్తాయి మనకి. చాలా చాలా బాగుంటాయి అనమాట. వేయించుకోవడానికి టైం పట్టిద్ది మనకి. అండి ఇవైతే ఏగిని 3-4 నిమిషాల నుంచి వేయించుకుంటున్నాను నేను. సన్న మంట మీద అన్నీ ఒకటే కలర్ వచ్చినాయండి మనకి. బాగా ఏగిపోయినాయి. శుభ్రంగా ఒక వడగిన్నెలు వేస్తే మనం ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఆయిల్ అనేది వచ్చిపోయింది మనకి. ఓకే అండి, శనక్కాయ విత్తనాలు అయితే మనకి ఏగిపోయినాయి మంచిగా. 1 నిమిషం వేగించితే చాలండి, ఏగిపోతాయి. ఇవ్వండి వీటిని కూడా బూందీ మీదే వేసుకుందాం మనం. శనగపప్పు కూడా వేయించుకుందామండి. పుట్నాల పప్పు అంటారు వీటిని, శనగపప్పు అంటారు. వీటిని కూడా వేయించుకుందాం మనం. ఇవి ఊరకనే అయిపోతాయి, పెద్ద ఇబ్బంది ఉండదు. ఎక్కువసేపు ఉంచితే ఊరకన కలర్ చేంజ్ అయిపోతాయి, మాడిపోతాయి. ఎక్కువసేపు ఉంచకూడదు వీటిని. ఓకేనండి, శుభ్రంగా ఒడిచి బూందీ అయితే ఇప్పుడైతే కళ్ళలో చేసుకుంటున్నాను. ఇవి పేపర్ మీద పోస్తే ఆయిల్ ఏదైనా ఉంటే ఫిల్ చేసుకుంటుంది. ఓ 10 నిమిషాలు ఆరాక దీంట్లో కలుపుకోవాల్సింది ఏమైనా ఉంటే కలుపుకుందాం. కారం ఉప్పు కలపాలిగా కలుపుదాం. ఓకేనండి, చూస్తున్నారు కదా బూందీ అయితే అయిపోయింది మనకి. దీంట్లో కుప్పేస్తున్నాను నేను. కారం కూడా వేస్తున్నాను. వెల్లుల్లి కారం వేయాలా వద్దని ఆవిడ చెప్పలేదు, అందుకని నార్మల్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే కలిపేసుకోవాలి. కారం కూడా వేస్తున్నాను.
కొంచెమే పట్టిద్దండి, ఎక్కువ పట్టదు. కారం, ఉప్పు, జీలకర్ర పొడి కూడా వేయాలండి. ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి. ఇంక బూందీ అయితే బూందీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకు ఉప్పు కారం అనేది బాగా పట్టిద్ది. బూందీ వేడిలో మనకు ఉప్పు కారం బాగా పట్టదండి మనకి. బూందీ అయితే ఇంతేనండి, రెడీ అయిపోయి చాలా చాలా బాగా వచ్చినాయండి బూందీ. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. బూందీ అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. థ్యాంక్ యూ సో మచ్.